నమస్కారం అండి. ఈరోజు మనం 4th ఫేజ్ పార్లమెంటరీ ఎలక్షన్స్ గురించి తెలుసుకుందాము. ఇవి మే 13న జరగనున్నాయి. 96 సీట్లకు గాను జరుగుతున్నాయి. దీంట్లో 10 రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్కి జరుగుతాయి. ఆ రాష్ట్రాలు ఏంటో వాటికి ఎన్ని సీట్లు ఇప్పుడు చూద్దాము. ఆంధ్రప్రదేశ్ 25 సీట్లు ఉండగా 25 సీట్లకు ఒక్కసారే జరుగుతున్నాయి. బీహార్లో 40 సీట్లు ఉండగా 5 చోట్ల జరుగుతున్నాయి. జార్ఖండ్లో 14 సీట్లు ఉండగా 4 చోట్ల జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్లో 29 సీట్లు ఉండగా 8 చోట్ల జరుగుతున్నాయి. మహారాష్ట్రలో 48 సీట్లు ఉండగా 11 చోట్ల జరుగుతున్నాయి. ఒడిస్సాలో 21 సీట్లు ఉండగా 4 చోట్ల జరుగుతున్నాయి. తెలంగాణలో 17 సీట్లు ఉండగా 17 చోట్ల ఒక్కసారే జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉండగా 13 చోట్ల జరుగుతున్నాయి. వెస్ట్ బెంగాల్లో 42 సీట్లు ఉండగా 8 చోట్ల జరుగుతున్నాయి. యూనియన్ టెరిటరీస్ లో చూస్తే జమ్మూ అండ్ కాశ్మీర్ లో 5 సీట్లు ఉండగా ఒక్క చోట జరుగుతున్నాయి. అంటే మొత్తంగా చూస్తే 96 సీట్లలో జరుగుతున్నాయి అన్నమాట. వీటి యొక్క లెక్కింపు అనేది జూన్ 4వ తారీఖున వెల్లడించడం జరుగుతున్నాయి ఫలితాలతో కలిపి. నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 5, అవి మే 20న జరగనున్నాయి. వాటి వివరాలు మనం వచ్చే వీడియోలో చూద్దాం.